చేసి వచ్చిందో తెలియదు. ఒక పడుచోడు అంటే ఒక యవనస్తుడిని వీడు చంపేశాడట. మరొకడు నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని, 7 ప్రతిదండ కయ్యేను కోసం వచ్చిన ఎళ్ళా. చంపేశాడట. అంటే ఒక మనిషిని చాలా ఈజీగా చంపేశాడట. ప్రేమించుకుండ్రా, లోబడి ఉండండ్రా, సాటైన ఒక మనుషులు దేవుని స్వరూపంగా చూసి పొరుగువాడిని ప్రేమించండి అని దేవుడి వ్యవస్థను ప్రారంభిస్తే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఈడు పెద్ద పోటుగాళ్ళలాగా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టడం స్టార్ట్ చేశాడట. చంపేశాడట. చంపేసి ఈడేమంటున్నాడు చూడండి, గొప్ప అంట. అంటే ఆ రోజుల్లో జలప్రళయానికి ముందు గొప్ప సంగతులు ఏంటి చెప్పిన, ఎంత వైలెన్స్ సృష్టిస్తే చెప్పండి అంత గొప్ప అన్నమాట. పైపించి ఎంత గొప్ప. ఈరోజు ఏం చేసానో తెలుసా? ఏం చేసావు? ఎరగదీసావు? ఏం చేసావు? చంపేసాను. మర్డర్ కూడా ఈడు గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటే ఏమనాలండి? అలాంటి వ్యవస్థ వచ్చింది. ఇద్దరేసిన పెళ్లి చేసుకుంటున్నారు. 2 మనుషులను చంపుకుంటున్నారు. 3 ఒకరినొకరు తక్కువ చేసుకుంటున్నారు. 4 మనుషుడు స్వరూపం అన్న సంగతి మర్చిపోయారు. ఇవి మర్చిపోయారు కనుకే దేవుడు జలప్రళయాన్ని రప్పించి తుడిసేశాడు. జలప్రళయం వచ్చింది, తుడిసి పాడేసింది. జలప్రళయం తర్వాత మళ్ళీ నోవహు కుటుంబాన్ని ఎంపిక చేశాడు. నోవహు తర్వాత మళ్ళీ ఎవరిని ఎంపిక చేశాడు? అబ్రహాముని. అబ్రహాము ద్వారా మళ్ళీ ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా ఇశ్రాయేలుని. వాళ్ళని ఎంపిక చేసి మీరన్నా సరిగ్గా ఉండండి అంటే వీళ్ళు కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారంట. మళ్ళీ వాళ్ళని పక్కకి తీశాడు. ఇక మీరు కాదు, నాకు మళ్ళీ ప్రత్యేకమైన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా వస్తున్న క్రైస్తవులు. మీరైనా ఉండండి అంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు చెప్పండి? మళ్ళీ గొడవలకు వచ్చారు. ఈరోజు సొసైటీ ఎలా ఉంది చెప్పండి? ఎక్కడ మీరు చూడండి అంత వైలెన్స్ కనబడుతుంది. మీరు చూడండి సినిమాలు కానీ టీవీలు కానీ మీరు విప్పండి. సినిమాలు టీవీల్లో చూస్తే ఏముందండి? నరుక్కోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, చంపుకోవడం. పెద్ద హీరో అంటే ఏంటి చెప్పిన? 100 మందిని ఒకే కత్తితో చంపాడు. అది పెద్ద హీరో అంటే. హీరో ఫ్లెక్స్లు ఎలా ఉంటాయో తెలుసా? మీరు చూడండి, లెమెగ్గడి బుద్ధులు అన్ని లెమెగ్గోడు చంపేసి ఎలా గొప్ప చెప్పుకుంటున్నారో ఈరోజు సొసైటీలో కూడా గొప్ప సంగతి ఏంటి చెప్పండి? హీరో ఇలా పరిగెడతాడు, ఇలా కత్తి పట్టుకుని లింగి పైకెత్తి, ఫ్లెక్స్ కత్తి పట్టుకుని లింగి ఇలా పైకెత్తి, నోట్లో కత్తి ఇలాగ అడ్డంగా పెట్టి రక్తం అలా కారిపోతుంటే ఆడి హీరో. ఆడికి పాలాభిషేకాలు చేస్తాం. వీళ్ళందరూ ఎవరు చెప్పినా లెమెగ్గడి తమ్ముళ్ళు. వీళ్ళందరూ సేమ్ లెమెగ్గాళ్ళు. గొప్ప మనుషులను చెప్పి గొప్పేంటిరా? మనుషులను చంపడం గొప్ప ఏంటి? పైగా ఆడు పరిగెడతాడట. ప్రతి హీరో చేతిలో చూడండి సుత్తో, శానామో, కత్తో ఏదో ఒకటి ఉంటుంది. మీరు చూడండి, కనీసం ఏదో ఒక ఆయుధం, లేకపోతే లేటెస్ట్ ఎప్పుడు ఉంటుంది AK-47 ఏదో ఒక వెపన్. అంటే మనుషులను చంపడం గొప్ప అంటే మరలా తిరిగి సొసైటీ ఎలా వచ్చింది చెప్పండి? జలప్రళయానికి ముందున్నట్టే వచ్చింది. చంపుకోవడమే గొప్ప. టీవీల్లో సీరియల్స్లో కూడా చంపేసుకుంటారు. నమాట అర్థమవుతుందా? సినిమాల్లో చంపేస్తారు. ఎక్కడ చూడండి చావు 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 గొడవ. నరుల హృదయాలు ఎలా అయిపోయాయి తెలుసా? ఎంత నరమేధం జరిగితే అంత గొప్పతనం. ఈ సినిమా కల్చర్లో, ఈ సొసైటీలో మీరు మొన్న చూసారు లేదో, ఈ పెనుకొండ హనుమకొండ ఎక్కడ జరిగిందిగా, మనిషిని చూస్తుండగానే ముక్కలుగా నరికాడంటే ఎంత భయం లేని సమాజం వచ్చిందండి. వినుకొండ మీ దగ్గరే ఎంత దారుణంగా ఈ పల్నాడును ఆనుకొని ఎంత దారుణంగా నరుక్కున్నారండి. పార్టీ గొడవలు, ఏ గొడవలు నాకు అనవసరం, కానీ ఇంత నరుక్కునే ప్రవృత్తి ఎలా వస్తుంది ప్రజలకంటే? సినిమాలో హీరో గారు ఒక విలన్ గారు తలకే కసక్కమని నరిగితే ఎట్నే చెప్పండి ఈజిల్ నచ్చేస్తుందో మనకి. గొడవ అయినప్పుడు ప్రజలు ఏమంటారు చెప్పినా? వాళ్ళ మాటలు మీరు గమనించండి, చంపెత్తను యోతవా అంటారు. మరి ఎందుకు చంపలేదు? చంపెత్తే తీసిపోతారని చంపలేదు అంతే, లేకపోతే చంపేస్తావు, నరికేస్తాను ఏమనుకున్నావు అంటే. మరి ఎందుకు నరకన్నావు? నువ్వు ఎందుకు నరకలేకపోతావు? నరికేస్తానన్నావు, మరి ఎందుకు నరకట్లేదు? ఎక్కడో భయం, పోలీసులు వచ్చి తీసిపోతారు. అదే పోలీసులే తీసుకెళ్ళరంటే నరికేస్తారు. అంటే మనిషికి లోపల అది ఉంది, ఆ లెమెగ్గాడి దగ్గర నుంచి అది ఉంది. నరికేస్తాను, చంపేస్తాను, ప్రాణం తీసేస్తాననే మాటలు మనకు వస్తున్నాయంటే లెమెగ్గాడు లాంటి వారు ఇంకా మన లోపల బతికే ఉన్నారు. ఇలా కలుషితమైపోయిన సమాజంలో మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి ఒక తోట వేశాడు. ఆ తోట పేరే సంఘము. గుర్తుపెట్టుకోండి. ఏంటది?
సంఘము ఆ రోజు జలప్రళయానికి ముందు చెడిపోయిన ప్రపంచం నుంచి ఒక తోటలాగా పిలుచుకున్నాడు అబ్రహాముని. అబ్రహాము పిల్లలు చనిపోతే అబ్రహాం దగ్గర నుంచి మళ్ళీ ఒక వ్యవస్థను పిలిచాడు. ఆ వ్యవస్థ నుంచి మనల్ని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడైతే ఆ ఇశ్రాయేలు చెడిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి ఇశ్రాయేలు వచ్చాడు. ఆయనే నిజమైన ఇశ్రాయేలు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ద్రాక్ష వల్ల అయితే ఆయన నుంచి వచ్చిన వారు ఎవరమండి? మనం తీగలం. మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? ప్రేమ, సంతోషము, సమానత్వం, అనురాగము కలిగి మనం బ్రతకాలి. ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. మిషనరీలు ఎక్కడొస్తే అక్కడ మీరు చూడండి, ప్రజలకు చదువులు, విద్య నేర్పించారు. ఎక్కడొస్తే అక్కడ